హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 5.2 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. 12th క్వశ్చన్ చూడండి. 2 APs హ్యావ్ సేమ్ కామన్ డిఫరెన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th terms ఈజ్ 100. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దే 1000th terms అని చెప్పి ఇచ్చారు. సరే, ఫస్ట్ మనం nth టర్మ్ ఫార్ములా రాసుకుందాం. an ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఓకే, 100th టర్మ్ విల్ బి ఏమవుతుంది? 100th టర్మ్ ఏ 100 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 99d. 100 మైనస్ 1 అంటే 99d అవుతుంది. సో ఇది 100th టర్మ్ ఆఫ్ ఫస్ట్ ఏపీ. 100th టర్మ్ ఆఫ్ ఫస్ట్ ఏపీ. దేర్ ఫోర్ 100th టర్మ్ ఆఫ్ ఫస్ట్ ఏపీ ఏమవుతుందమ్మా? ఏ 100 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 99d. అలాగే 100th టర్మ్ ఆఫ్ సెకండ్ ఏపీ. ఇక్కడ బి తీసుకోండి. బి 100 ఈక్వల్స్ టు బి ప్లస్ 99d అవుతుంది. ఓకే, బి 100 ఈక్వల్స్ టు బి ప్లస్ 99d అవుతుంది. ఓకే, దేర్ డిఫరెన్స్ అన్నారు. ఎంత ఇచ్చారు దేర్ డిఫరెన్స్? ఓకే, అకార్డింగ్ టు ద ప్రాబ్లం ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th terms. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th terms ఈజ్ 100 అని ఇచ్చారు. అంటే ఏ 100 మైనస్ బి 100 ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారమ్మా? 100 అని ఇచ్చారు. ఏ 100 అంటే ఏంటో చూడండి. ఏ 100 మీన్స్ ఏ ప్లస్ 99d మైనస్ బి 100 అంటే బి ప్లస్ 99d అవుతుంది, ఈక్వల్స్ టు 100. సో ఏ ప్లస్ 99d మైనస్ బి మైనస్ 99d ఈక్వల్స్ టు 100. 99d క్యాన్సిల్ అయితే ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 100. ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే ఇప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ 1000th టర్మ్ కనుక్కుందాం. డిఫరెన్స్ బిట్వీన్ 1000th టర్మ్ ఏమవుతుంది? ఏ ప్లస్ 1000 మైనస్ 1 ఇంటూ డి. ఓకే, మైనస్ బి ప్లస్ 1000 మైనస్ 1 ఇంటూ డి అవుతుంది. ఓకే, సో ఏ ప్లస్ 1000 మైనస్ 1 ఎంతమ్మా? 999d మైనస్ బి మైనస్ 1000 మైనస్ 1 999d. 999dకి 999d క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందమ్మా? ఏ మైనస్ బి ఎంత? 100. సో ద డిఫరెన్స్ బిట్వీన్ 1000th టర్మ్ ఆల్సో 100. 13th క్వశ్చన్ చూడండి. హౌ మెనీ 3-digit నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 అని చెప్పి ఇచ్చారు. సొల్యూషన్. ఓకే, 3 numbers which are divisible by 7 are 3 numbers which are divisible by 7 are ఏమేంటమ్మా? 105, 112, 7 యాడ్ చేసుకుంటే అలాంటి 119. అలా లాస్ట్గా 3-digit నెంబర్ ఏముంటుందంటే 994 ఉంటుంది. సో హియర్ ఏ ఈక్వల్స్ టు 105. ఓకే, డి ఈక్వల్స్ టు 112 మైనస్ 105 దట్ ఈక్వల్స్ టు 7. ఓకే, నౌ ఫైండ్ ద ఏఎన్ అమ్మా. ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ వాల్యూ 105 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 7. సో 105 ప్లస్ 7n మైనస్ 7. సో 105 మైనస్ 7 ఏమవుతుందమ్మా? 98 ప్లస్ 7n. లాస్ట్ టర్మ్ వచ్చేసి 994 కాబట్టి ఈ ఏఎన్ని
994కి ఈక్వల్ చేద్దాం. ఓకే, ఫర్ ఫైండింగ్ number of terms in this AP put last term ఏంటమ్మా లాస్ట్ టర్మ్ ఏంటి an ఈక్వల్స్ టు 994. an ఈక్వల్స్ టు 994. సో 994 ఈక్వల్స్ టు 98 ప్లస్ 7n. సో 994 minus 98 plus 98 transposing LHS minus 98. సో ఎంత వస్తుందంటే 896 ఈక్వల్స్ టు 7n. దట్ ఇంప్లైస్ n ఈక్వల్స్ టు 896/7. 7 1s 7, ఓకే, 19, 7 2s 14, 7 8s are 56. సో n ఈక్వల్ టు 128. హెన్స్ there are 128 3-digit numbers. 128 3-digit numbers which are divisible by 7. 3-digit numbers 105, 7 1s 7 5s. సో 7 15s are 105. సో 105తో స్టార్ట్ అయ్యి 7 7 యాడ్ చేసుకుంటూ వెళ్తే 994 దాకా 3-digit నెంబర్స్ ఉంటాయి. సో ఇవి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్, దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్, a ఈక్వల్స్ టు 105. నెక్స్ట్ d ఈక్వల్స్ టు t2 మైనస్ t1 7 వస్తుంది. an ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో a వచ్చేసి 105 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వచ్చేసి 7. సో 105 ప్లస్ n ఇంటూ 7 7n మైనస్ 7 1s 7. 105 minus 7 వాటమ్మా 98 plus 7n. Okay, here last term is 994. So for finding number of terms in this AP, put last term 994. సో an బదులు 994 తీసుకుంటాం. ఈ 98ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 896 వస్తుంది. సో n ఈక్వల్స్ టు 896/7, 128 వస్తుంది. సో 128 3-digit numbers are divisible by 7. Next question, 14th one. How many multiples of 4 lies between 10 and 20? So solution, multiples of 4 lies between 10 and 250 ఆర్ 10కి 215కి బిట్వీన్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 12తో స్టార్ట్ అవుతాయి. 12 ప్లస్ 4 16, 16 ప్లస్ 4 20 అండ్ సో ఆన్. 250కి బిఫోర్గా 248, 4 6s 4 2s. సో హౌ మెనీ మల్టిపుల్స్ ఆర్ దేర్ బిట్వీన్ 10 and 250? ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు 12, d ఈక్వల్స్ టు t2 మైనస్ t1, 16 మైనస్ 12 వాటమ్మా 4. ఓకే, nth టర్మ్ an ఈక్వల్స్ టు 248. an మీన్స్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్స్ టు 248. ఏ వాల్యూ వాటమ్మా 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d 4 ఈక్వల్స్ టు 248. సో 4n మైనస్ 4 ఈక్వల్స్ టు 248 ప్లస్ 12, రైట్ సైడ్ వెళ్తే మైనస్ 12 అవుతుంది. సో 4n మైనస్ 4 ఈక్వల్స్ టు 248 మైనస్ 12 అమ్మా 236. 4n ఈక్వల్స్ టు 236 ప్లస్ 4, 4n ఈక్వల్స్ టు 240. n ఈక్వల్స్ టు 240/4, 4 1s 4 60s. n వాల్యూ 60. కాబట్టి ఎన్ని ఉంటాయమ్మా 60 టర్మ్స్ ఉంటాయి. దేర్ఫోర్ 60 మల్టిపుల్స్ ఆఫ్ 4
lies between 10 and 250. సో 60 మల్టిపుల్స్ ఉన్నాయమ్మా, 4 మల్టిపుల్స్ 10కి 250కి బిట్వీన్గా. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n ఆర్ ద nth టర్మ్స్ ఆఫ్ 2 APs ఈక్వల్ అని చెప్పి 2 APs ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ సీక్వెన్స్ రాద్దాం. ఫర్ ఫస్ట్ సీక్వెన్స్ 63, 65, 67, so on. ఓకే, A ఈక్వల్స్ టు 63, D ఈక్వల్స్ టు 65 minus 63 దట్ ఈక్వల్స్ టు 2. ఓకే, AN ఈక్వల్స్ టు A plus n minus 1 into D. సో AN ఈక్వల్స్ టు A 63 plus n minus 1 into D is 2. So AN equals to 63 plus n minus 1 into 2 that equals to 63 plus 2n minus 2. So AN equals to 63 minus 2, 61 plus 2n. 61 plus 2n, equation number 1. For second sequence ఏంటమ్మా 3, 10, 17, so on. So A equals to 3, D equals to 10 minus 3 that equals to 7. So AN equals to A plus n minus 1 into D. So AN equals to A ఎంతమ్మా 3 plus n minus 1 into 7. So AN equals to 3 plus 7n minus 7. AN ఈక్వల్స్ టు 7n minus 4, ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ప్రాబ్లంలో ఏమన్నాడు, అవి nth టర్మ్ అనేవి n వాల్యూ అనేది ఈక్వల్ అన్నారు. అకార్డింగ్ టు ది ప్రాబ్లం ఏమవుతుంది, ప్రాబ్లం ప్రకారం ఆ n వాల్యూస్ అనేవి ఈక్వల్ కాబట్టి ఓకేనా 7n minus 4 ఈక్వల్స్ టు 61 plus 2n. 7n plus 2n లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, మైనస్ 2n అవుతుంది. మైనస్ 4 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, ప్లస్ 4 అవుతుంది. సో 5n ఈక్వల్స్ టు 65. n ఈక్వల్స్ టు 65/5. ఓకే, 5 1s 5, 5 3s 15. సో n ఈక్వల్స్ టు 13 అమ్మా. సో మనం 13th టర్మ్ అనేది ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, దేర్ ఫోర్ 13th టర్మ్ ఈజ్ ఈక్వల్ ఆఫ్ 2 APs. ఓకే, 13th టర్మ్ ఈక్వల్ ఆఫ్ 2 APs. 16th one, determine the AP whose third term is 16 and 7th term exceeds the 5th term by 12 అని ఇచ్చారు. దీని నుంచి ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రైట్ ద థర్డ్ టర్మ్ అమ్మ. థర్డ్ టర్మ్ అంటే A3 ఈక్వల్స్ టు 16. A3 మీన్స్ A ప్లస్ 2D ఈక్వల్స్ టు 16, ఈక్వేషన్ నంబర్ 1. నెక్స్ట్ వాట్ అమ్మ, 7th టర్మ్ ఎక్సీడ్స్ ద 5th టర్మ్ బై 12. 7th టర్మ్ మీన్స్ A7 ఎక్సీడ్స్ ద 5th టర్మ్ మైనస్ A5 ఈక్వల్స్ టు 12. A7 means A plus 6D minus A5 means A plus 4D equals to 12. A plus 6D minus A minus into plus minus 4D equals to 12. Plus A minus A cancel. 6D minus 4D 2D equals to 12. D equals to 12/2. 12/2 means 6. So D value 6 అమ్మా. సో substitute D value in equation 1. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, A plus 2 into 6 ఈక్వల్స్ టు 16. A plus 12 ఈక్వల్ టు 16. A ఈక్వల్స్ టు 16 minus 12 దట్ ఈక్వల్స్ టు 4. సో ఏపీ ఓకేనా, రిక్వైర్డ్ ఏపీ
ఏంటమ్మా రిక్వైర్డ్ ఏపీ ఏంటి? therefore AP will be ఏమవుతుందో చూడండి. ఫస్ట్ టర్మ్ ఏంటి? 4 ప్లస్ 6 10 ప్లస్ 6 16 ప్లస్ 6 22 సో ఆన్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఏపీ అమ్మ. ఫస్ట్ టర్మ్ A4 వచ్చింది, D6 కాబట్టి 4 ప్లస్ 6 10 ప్లస్ 6 16 ప్లస్ 6 22 సో ఆన్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. Next 17th, find the 20th term from the last term of the AP 3, 8, 13 and so on 253. అంటే 253 నుంచి బ్యాక్ వస్తే 20th టర్మ్ ఎంత అవుతుందని చెప్పి అడుగుతున్నారు. సరే, ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 3, 8, 13, so on 253. A equals to 3, D equals to A2 minus A1, 8 minus 3 that equals to 5. Okay, AN equals to 253. AN means A plus N minus 1 into D that equals to 253. A value 3 plus N minus 1 into D what 5 equals to 253. N minus 1 into 5 equals to 253 minus 3. N minus 1 equals to 250 by 5 it వస్తే డివిజన్లోకి వెళ్తుంది. 5 1s 5 50s. N minus 1 equals to 50. N equals to 50 plus 1 వాటమ్మా 51. సో టర్మ్స్ ఇన్ 51 టర్మ్స్ అంటే మొత్తం 51 టర్మ్స్ ఉన్నాయి. ఈ 51 టర్మ్స్లో 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ విల్ బీ ఏమవుతుందంటే 51 మైనస్ 20 ప్లస్ 1. సో 51 మైనస్ 20 ప్లస్ 1 అంటే 32th టర్మ్ అవుతుంది. సో A32 ఈక్వల్స్ టు A ప్లస్ 31 D అవుతుంది. ఏ ఎంతమ్మా 3 ప్లస్ 31 ఇంటూ D వచ్చేసి 5. సో 3 ప్లస్ 5 1s 5 5 3s 15. సో 158. 32th టర్మ్ ఏమొస్తుంది? 158 వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.